నమస్కారం, వెల్కమ్ టు తెలుగు స్టోరీస్ బుక్. మన ఛానల్లో కథలు మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ తెలుగు స్టోరీస్ బుక్. ఈరోజు కథ లవర్ కమ్ హస్బెండ్ ఎపిసోడ్ 36. ఇంకా కథలోకి వెళితే రిషి హీరోగా సెలెక్ట్ అయ్యాడు. ఇంకా తన ఆనందాన్ని హద్దులు లేవు. రేపటి నుంచి షూటింగ్కి రమ్మని చెప్పారు. ఈ విషయం కృతికి కాల్ చేసి చెప్పాడు రిషి. ఇంకా కృతికి కాలు భూమి మీద నిలబడలేదు. సాయంత్రం కలుద్దామన్నాడు. కానీ కృతి, వద్దు, నువ్వు ఈ 10 నెలల నుంచి తిరిగి అలసిపోయావు, టేక్ రెస్ట్, రేపు మార్నింగ్ నేనే వచ్చి నేను డ్రాప్ చేస్తా అంది కృతి. దాంతో రిషి సరే అన్నాడు. కానీ ఆ రోజు కృతి రెస్టారెంట్ నుండి బయటకు రాగానే రిషి తన స్కూటీ దగ్గర ఉన్నాడు. హే, ఏంటిది, నేను రెస్ట్ తీసుకోమని చెప్పానుగా అంది కృతి. కానీ రిషి కృతి చేతిలోని కీస్ తీసుకుని స్కూటీ స్టార్ట్ చేశాడు. కృతి ఎక్కగానే కొంచెం టెన్షన్గా, కాదు చాలా టెన్షన్గా ఉంది, నీతో టైం స్పెండ్ చేయాలని వచ్చానని రిషి అనగానే, సరే ఎక్కడికి వెళ్దామని అడిగింది కృతి. చాణక్య లేడు, మా ఫ్లాట్కి వెళ్దామన్నాడు రిషి. సరే పదా అంది కృతి. దారిలో సూపర్ మార్కెట్ కనబడగానే బండి ఆపమంది. రిషిని అక్కడే ఉండమని లోపలికి వెళ్ళి కొన్ని సరుకులు కూరలు కొని తెచ్చింది. ఇప్పుడు వంట చేస్తావా అని అడిగాడు రిషి. అవును, రోజు కొన్ని 100 మందికి మా రెస్టారెంట్స్లో కుక్ చేస్తాను, అలాంటిది మా ఆయనకు వండకపోతే ఎలా అని నవ్వింది కృతి. అబ్బా, అయితే చికెనో మటనో వండవే, ఈ కూరలేంటి మధ్యలో అన్నాడు రిషి. వద్దు బంగారం, అవి వేడి చేస్తాయి, రేపు ఫస్ట్ డే షూటింగ్ కదా, సో చొరవ చేసే ఐటమ్స్ అయితే మంచిదంది కృతి. రిషి సరే మేడం అన్నాడు. ఒక అరగంటలో రిషి వాళ్ళు కొత్తగా మారిన ఫ్లాట్స్ ముందు ఉన్నారు. వాళ్ళు ఇదివరకు ఉన్న రూమ్లో 6 సంవత్సరాలు ఉన్నారు. శ్రీకాంత్ అభితో కలిసి పీజీ చేయడానికి వేరే కాలేజ్లో జాయిన్ అయ్యాడు. చాణక్య సొంతంగా ఈవెంట్ మేనేజ్మెంట్ పెట్టుకున్నాడు. రిషి, చాణక్య కలిసి ఈ ఫ్లాట్కి షిఫ్ట్ అయ్యారు. రిషి డోర్ తీసి లైట్ వేశాడు. ఇల్లంతా నీట్గా ఉంది. బాగానే పెట్టుకున్నారే అంది కృతి. నాకంత ఓపిక లేదమ్మా, అంతా చాణక్యదే క్రెడిట్ అన్నాడు రిషి. సరిపద వంట చేద్దామంటూ కిచెన్లోకి తీసుకెళ్ళింది కృతి. రిషిని కూరలు కట్ చేయమని తన రైస్ కడిగి పెట్టింది. మీ అక్క ఏమంటోంది అని అడిగాడు రిషి. దానికే క్లారిటీ లేదు, లవ్ లేదు, కానీ తను ప్రపోజ్ చేశాడంటుంది. కానీ నువ్వేమనుకుంటున్నావు అని తన భయం. నాకు కాల్ చేసింది, వినయ్ ప్రపోజల్ గురించి చెప్పింది, నేను జాగ్రత్తగా ఆలోచించి స్టెప్ వేయమన్నానన్నాడు రిషి. ఆ మాట వినగానే, అబ్బో, నా వెనుక చాలానే జరుగుతోంది అంది కృతి. మరి నేనంటే అమాయకుణ్ణి, మంచివాణ్ణి, అందరూ నాలాగుంటారా ఏంటి, అందుకే సుప్రజకు జాగ్రత్తలు చెప్పానన్నాడు రిషి. నువ్వు అమాయకుడు, నాతో అంటే అన్నావు కానీ ఇంకెక్కడ అనుకో, నమ్మరు అంది కృతి. హే, పెళ్ళై 6 నెలలైనా నేనేమైనా చేశాను అసలు, అయినా నన్ను చూసి పెళ్ళయిందంటే ఎవరు నమ్మర్లే అని రిషి అనగానే రిషిని వెనక నుంచి వాటేసుకుని, రే ఇప్పుడే చెప్తున్నాను, నీకు పెళ్ళయింది, హీరోయిన్స్కి దూరంగా ఉందంది కృతి. దాంతో రిషి కృతిని ఒళ్ళోకి లాక్కొని, నా మీద నమ్మకం లేదా అని అడిగాడు. నీ అందం మీద లేదు, అసలు ఎందుకురా ఇంత అందంగా పుట్టావు అని అడిగింది కృతి. మ్యానుఫ్యాక్చరింగ్ సక్సెస్ అంటూ కృతి ముక్కు కొరికాడు రిషి. ఏదేమైనా సరే అబ్బాయిలు అందంగా ఉండకూడదంది కృతి. అందుకేనే అనుమానం ముందు పుట్టి ఆడ తర్వాత పుట్టిందన్నది. అఫ్కోర్స్ మొగుడు అందంగా ఉండి అందులోనూ హీరో అయితే మా టెన్షన్లు మాకు ఉంటాయి బాబు అంది కృతి. అయితే నువ్వు కూడా నాతో రోజు షూటింగ్కి రావే అన్నాడు రిషి. అంతేకాని నేను అలాంటి వాడిని కాదని మాత్రం అనవు అంది మొట్టికాయ వేసి కృతి. నేను ఎలాంటి వాడిని నీకు బాగా తెలుసంటూ కృతి పెదవులను అందుకున్నాడు రిషి. కృతి చెవిలో, చిన్ను అది ఏమనుకోవద్దు అంటూ తిన్నగా బెడ్రూమ్లో మంచం మీద పడుకోబెట్టి డోర్ వేశాడు. అది చూసిన కృతి, ఏంటిది, నన్ను ఎందుకైనా తీసుకొచ్చావు అని అడిగింది. రిషి షర్ట్ తీసి, చెప్పానుగా టెన్షన్లో ఉన్నాను, నీతో టైం స్పెండ్ చేయాలని అంటూ కృతి దగ్గరకు వచ్చాడు రిషి. దాంతో కృతికి గుండె వేగం పెరిగిపోతుంది. రిషి కృతి చేయి పట్టుకుని ముద్దు పెట్టాడు. ఇప్పుడొద్దు రిషి, నేను ఇంకా ప్రిపేర్ అవ్వలేదంది కంగారుగా కృతి. ఇదేమైనా ఎగ్జామా ప్రిపేర్ అవ్వడానికి అంటూ కృతి బుక్కలు లాగాడు రిషి. అమ్మో, నాకు భయం వేస్తోందంటూ కృతి లేవబోయింది.
ఉస్సే నేను నీ మొగుణ్ణే అంటూ కృతిని 2 చేతులతో లాక్ చేసి కళ్ళ మీద, పెదవుల మీద, మెడ మీద ప్రేమ సంతకం చేశాడు రిషి. ప్లీజ్ రిషి అంటుంటే ష్ అంటూ తన పెదవులను అందుకున్నాడు. కృతి కళ్ళు మూసుకుంటే చిన్నుగా అని పిలిచాడు చిన్నగా రిషి. అంది కృతి. నేను నడుము చూపించవా అని అడిగాడు. దాంతో కృతి నవ్వుతూ సరే అంది. రిషి కృతి షర్ట్ పైకి తీసి కృతి నడుము చూసి ముద్దు పెట్టాడు. ఇంత సన్నని నడుము ఇదేనే, 7 సంవత్సరాల నుంచి నన్ను ఇబ్బంది పెడుతోంది, ముందు దీని సంగతి చెప్తానంటూ చక్కెల గింతలు పెట్టాడు. కృతి నవ్వుతూ రిషి ప్లీజ్ వదులు అంది. వదిలే సమస్య లేదంటూ లేచి అల్మరాలో నుండి నెమలేక తీసుకొచ్చి నడుము 2 వైపులా రాశాడు. దాంతో కృతి ఆపకుండా నవ్వుతూనే ఉంది. చాలాసేపు అలా చేశాక చాలు, నేను ఇక నవ్వలేనంది కృతి. రిషి కృతి పాదాల దగ్గరికి వెళ్ళి నీకు తెలుసా, నాకు నీ నడుము తర్వాత ఈ పాదాలంటే ఇష్టమంటూ పాదాలను ముద్దాడాడు. అంటే ఏంటి, నా మొహం చూసి లవ్ చేయలేదా అని అలిగి కాళ్ళు లాగేసుకుంది కృతి. కానీ రిషి కృతి కాళ్ళు కిందకి లాగి అబ్బా నా ఉద్దేశం అది కాదే అంటూ తన పొట్ట దగ్గరకు వచ్చి అక్కడ ముద్దు పెట్టాడు. రిషి అని పిలిచింది మత్తుగా కృతి. అలా పిలవమాకే అంటూ తను ఆక్రమించుకున్నాడు రిషి. కృతి రిషిని చుట్టేసుకుంది. అలా వాళ్ళిద్దరూ తమ కలయికని మధుర జ్ఞాపకంగా మార్చుకున్నారు. కాసేపు తర్వాత రిషి కృతితో ఐ లవ్ యూ చిన్ను, ఇప్పుడు ఇంకా నీ రిషి నీకే సొంతం. అయినా ఇన్ని అందాలను మా ఆవిడ దగ్గర ఉంచుకుని నేను ఇంకెవరిని చూస్తాను అని అడిగాడు రిషి. కానీ కృతి ఏం మాట్లాడడం లేదు. నిన్నే ఏమైంది అని అడిగాడు రిషి. కానీ కృతి ఏం లేదంటూ పైకి లేచి కిచెన్లోకి వెళ్ళింది. రిషి తన వెనకే వచ్చి కృతిని తన వైపు తిప్పుకొని తలెత్తాడు. కృతి సిగ్గుతో తలదించేసింది. సిగ్గే నా దగ్గర ఎందుకురా, ఒకసారి నా వైపు చూడు అన్నాడు రిషి. చూడను అంటూ తల ఊపి రిషిని వదిలించుకుని వంట పనిలో నిమగ్నమైంది కృతి. నీ సిగ్గు సంతకెళ్ళా మరీ ఇంత అంటూ సరే నేను స్నానానికి వెళ్తున్నాను, వచ్చి కొంచెం వీపు రుద్దుతావా అని అడిగాడు. రాను అని తల ఊపింది కృతి. అరే ఏమైందే నీకు, ఉన్నట్లుండి సైలెంట్ అయ్యావు అంటూ వెనక నుండి కృతి మెడ మీద ముద్దులు పెడుతున్నాడు. కానీ కృతి రిషి వైపు తిరగడం లేదు. రిషి కృతి ముందుకు వెళ్ళగానే మళ్ళీ వెనక్కి తిరిగింది. ఓయ్ ఇలా అయితే మళ్ళీ బెడ్రూమ్ అన్నాడు రిషి. దాంతో కృతి కంగారుగా వద్దు అంది. రిషి నవ్వుతూ కృతిని దగ్గరకు తీసుకుని నుదుటిని ముద్దు పెట్టి కోపం వచ్చిందా అని అడిగాడు. కోపమా, ఎందుకు అని అడిగింది కృతి. రిషి తన తల్లి మెరుతూ మనం ఏమేమో అనుకున్నాం, ఎన్నో ప్లాన్స్ వేసుకున్నాం ఫస్ట్ నైట్ గురించి, కానీ నా వల్లంతా అని రిషి అంటుండగా కృతి రిషి నోరు మీద చేయి వేసి అలా అనకు, మనం భార్యాభర్తలు, నాకు సంబంధించి నీతో ప్రతిదీ నాకు ప్రత్యేకమైంది, నువ్వు ఇవన్నీ ఏం ఆలోచించుకు, వెళ్ళి స్నానం చేసిరా, నేను వంట ఫినిష్ చేస్తానంది. రిషి సరే అని స్నానానికి వెళ్ళాడు. రిషి స్నానం చేసి వచ్చేసరికి కృతి అంతా రెడీ చేసి ఉంచింది. కంచంలో అన్నం పెట్టుకుని వచ్చి రిషికి తినిపించింది. రిషి తినడం పూర్తయ్యాక తను కూడా తినేసి అవును రేపు ఏ డ్రెస్ వేసుకెళ్తున్నావు అని అడిగింది. నువ్వే సెలెక్ట్ చేయన్నాడు రిషి. కృతి డ్రెస్ సెలెక్ట్ చేసి సరే నేను బయలుదేరుతానంది. చిన్ను ఇలాంటి రోజు మళ్ళీ వస్తుందో లేదో అన్నాడు రిషి. ఎందుకు అంత మాట అన్నా అని అడిగింది కృతి. అది కాదు, నువ్వు ఇవాళ నాతో ఉండు, మొగుడుగా నా ఆర్డర్ అన్నాడు రిషి. కృతి సుప్రజకు కాల్ చేసి ఏదో చెప్పి సరే ఉంటాను, అయితే ఒక కండిషన్ అంది. యాహూ, నువ్వు ఉంటానంటే ఒకటేంటి ఎన్ని కండిషన్లైనా ఓకే అన్నాడు రిషి. నువ్వు నాకు దూరంగా ఉండాలంది కృతి. తూచ్, ఇది ఎక్కడైనా ఉందా, పెళ్ళైన 6 నెలలకు ఫస్ట్ నైట్ అయింది, ఇంక దూరంగా ఉండడం నా వల్ల కాదంటూ కృతి ఒళ్ళో తలపెట్టుకుని నడుము కొరికాడు. ఇదిగో ఇలా అయితే నేను వెళ్ళిపోతానంది. సరే ఇలా చెయ్యనంటూ పద పొబ్బుందా అన్నాడు. అప్పుడే నేను స్నానం చేసి వస్తానంది. హెల్ప్ కావాలంటే అడుగు, నేను నీలా కాదు, హెల్ప్ చేయడానికి రెడీ అన్నాడు రిషి. ఇంత అల్లరి మొగుడితో ఎలా రా అసలు అంటూ తల కొట్టుకుంది కృతి. అవునే, స్నానం చేసి ఏం బట్టలు వేసుకుంటావు అని అడిగాడు రిషి. కదా ఇక్కడ షాప్స్ ఏమి ఉండవా అని అడిగింది.
ఉంటాయి, కానీ కొంచెం దూరం. ఒక పని చెయ్యి, నువ్వు స్నానం చేసి వచ్చేసరికి నేను వెళ్ళి నీకు డ్రెస్ తెస్తానన్నాడు. కృతి సరే అని రిషిని పంపి స్నానం చేసి వచ్చింది. రిషి వచ్చేలోపు ఏదో ఒక డ్రెస్ వేసుకోవాలనుకుంటూ రిషి షెల్ఫ్ తీసి ఒక షార్ట్ వేసుకుంది. రిషి షర్ట్ తన మోకాళ్ళు దాటొచ్చింది. షార్ట్ లూజ్ అయింది. దాంతో గట్టిగా లాక్కుని సేఫ్టీ పిన్ పెట్టుకుంది. షెల్ఫ్లో ఒక బాక్స్ కనబడింది. ఓపెన్ చెయ్యాలా వద్దా అంటూ ఇంకా తనకు నాకు ఏముంటాయి సీక్రెట్స్ అంటూ ఓపెన్ చేసింది. అందులో చాక్లెట్ వేపర్స్, ఐస్ క్రీమ్ బాల్స్, స్పూన్స్, ఇంకా ప్లాస్టిక్ కప్పులు చాలా ఉన్నాయి. కర్చీఫ్స్, ఇంకా తన పాస్పోర్ట్ ఫొటోస్, చిన్న చిన్న చైన్స్, ఇయర్ రింగ్స్ తెగిపోయినవి, అవన్నీ తనవే. అంటే ఎప్పటి నుంచి ఇవన్నీ కలెక్ట్ చేసి దాచుకున్నాడా? ఓరిని, నీ దగ్గర ఈసకలు కూడా ఉన్నాయా అనుకుంది కృతి. మళ్ళీ అవన్నీ బాక్స్లో సర్దేసి అక్కడే పెట్టేసింది. ఇంతలో సుప్రజ నుండి ఫోన్ వచ్చింది. ఫోన్ లిఫ్ట్ చేసి, అక్క చెప్పావా అమ్మకు, ఏమంది అని అడిగింది. పెళ్ళి మాకు చెప్పి చేసుకుందా, వాళ్ళ ఆయన దగ్గరికి వెళ్తూ మాకెందుకు చెప్పడం అంది. మరి డాడీకి ఏదో పార్టీ ఉందట, లేట్ అవుతుంది. సరే అక్క, ఇంకేంటి? నువ్వే చెప్పాలి, ఏమైనా స్పెషల్ ఉందా అని అడిగింది సుప్రజ. అబ్బే అదేం లేదక్క, ఉంటాను అంటూ పెట్టేసి మిత్రకు కాల్ చేసింది. మిత్ర ఫోన్ తీసి, చెప్పండి మిసెస్ సుకృషి అంది. మిత్ర మాట కృతి, అదేంటి సుకృషి అని అడిగింది. సుకృతి ప్లస్ రిషి, సుకృషి అని నవ్వింది మిత్ర. ఇలాంటివి బాగానే చెప్తారు ఫ్రెండ్స్ ఇద్దరు అంది కృతి. ఏమంటున్నాడే మీ ఆయన, రేపే ఫస్ట్ డే షూటింగ్ అంట కదా అని అడిగింది మిత్ర. టెన్షన్గా ఉందని తీసుకొచ్చి అని ఆపింది కృతి. తీసుకొచ్చి చెప్పు, ఆపావే అని అడిగింది మిత్ర. తీసుకొచ్చి పని కానిచ్చాడు అంది కృతి. ఏం పని అని అడిగింది మిత్ర. వద్దు ఏం లేదులే కానీ నాకు ఒక హెల్ప్ చేయంటూ ఒక విషయం చెప్పింది కృతి. అది విన్న మిత్ర, మీ ఇద్దరిలో ఎవరు అదృష్టవంతులంటే నేను రిషిగాడే అంటాను. రియల్లీ కృతి, నువ్వు దొరకడం వాడు అదృష్టం అంది మిత్ర. అలా ఏం కాదు, తను దొరకడమే నా లక్ అంది కృతి. సరే ఉంటాను, నువ్వు చెప్పింది రేపు మార్నింగ్ కల్లా రెడీగా ఉంటుందంటూ ఫోన్ పెట్టేసింది మిత్ర. ఈలోపు కాలింగ్ బెల్ మోగింది. కృతి వెళ్ళి డోర్ తీసింది. రిషి చాలా కార్స్ పట్టుకుని వచ్చాడు. రాగానే కృతిని చూసి పడి నవ్వాడు. బొడ్డవడా, నీకు నా బట్టలు భలే ఉన్నాయంటూ ఫోన్ తీసి ఫొటోస్ తీశాడు. ఇంతలో కృతి ఫోన్ రింగ్ అయింది మిత్ర నుంచి. ఏంటి అని అడిగింది కృతి. ఒసే, ఇందాక పని కానిచ్చాడన్నావు, కొంపతీసి ఫస్ట్ నైట్గానే అయిందా ఏంటి అని అడిగింది మిత్ర. రిషి వచ్చాడు, నేను మళ్ళీ కాల్ చేస్తానంది కృతి. సరే ఎంజాయ్, నాకు సంవత్సరంలోపు బుజ్జి కృతినివ్వని ఫోన్ పెట్టేసింది మిత్ర. ఎవరు మిత్రగాడా, నాతో మాట్లాడలేదే అని అడిగాడు రిషి. ఏమో నాకేం తెలుసు, కానీ ఆ కవర్స్ ఏంటి అని తీసి చూసింది. ఒక కవర్లో నైట్ డ్రెస్, ఇంకో దానిలో చుడీదార్, ఇంకో దానిలో వైట్ శారీ మల్లెపూలు ఉన్నాయి. ఏంటివి అని అడిగింది సీరియస్గా కృతి. అయ్యో వైట్ శారీ మల్లెపూలు, అవి కూడా తెలియదా అంటూ నవ్వాడు రిషి. నేను అడిగేది ఇప్పుడు ఎందుకు అని. ఇవాళ మన ఫస్ట్ నైట్ కదా అందుకు. అది అయిపోయింది, నువ్వు వేషాలు వేయకుండా పద పడుకో, పొద్దున్నే మనం గుడికి వెళ్ళాలంటూ నైట్ డ్రెస్ తీసుకుని పైకి లేచింది కృతి. చిన్ను ప్లీజ్, నా బుజ్జి కదూ, నా కోసం ఆ శారీ కట్టుకొని పూలు పెట్టుకో అన్నాడు రిషి. ఏమైంది రిషి నీకు? నథింగ్ డూయింగ్, కుదరదు, ఇంకోసారి చూద్దామంటూ వెళ్ళబోయింది కృతి. సరే అయితే, ఇలా అయితే నేను సరిగా పడుకోను, రేపు నా ఫేస్ ఫ్రెష్గా ఉండదు అంటూ అలిగి బాల్కనీలోకి వెళ్ళి నిలబడ్డాడు. కృతి తన వెనకే వచ్చి, రిషి చేసిన ఓవర్ చాలు, ఇంక రా అంది. కానీ రిషి కదలకపోవడంతో, సరే నువ్వు లోపలికి వస్తే నీకొకటి చెప్తానంది. ఇక్కడే చెప్పు అన్నాడు రిషి. ఫస్ట్ నైట్ 3 days చేస్తారు, సో రేపు ఎల్లుండి కూడా వస్తానంది కృతి. అవునా నిజంగా అని అడిగాడు రిషి. కృతి తలూపింది. సరే అయితే రేపు నువ్వు రెస్టారెంట్ నుంచి డైరెక్ట్గా వచ్చి శారీ కట్టుకుని రెడీగా ఉండాలన్నాడు రిషి. కృతి నవ్వుతూ సరే అంది. రిషి తను చేయి పట్టుకుని లోపలికి వచ్చాడు. కృతి మంచం మీద కూర్చుని
రిషిని దగ్గరకు తీసుకుని నుదుటిపై ముద్దు పెట్టి పడుకోమంది. రిషి పడుకోగానే కృతి తనకు జో కొడుతూ నిద్రలోకి జారుకుంది. అర్ధరాత్రి చూసేసరికి రిషి చిన్న బాబులా తన నడుం చుట్టుకుని పడుకునున్నాడు. అది చూసిన కృతి, నీతో చాలా కష్టం రా, ఎలా రా నన్ను ఇంతలా ఇష్టపడుతున్నావు, ఇడియట్, లవ్ యూ సో మచ్ అంటూ రిషి తనను చుట్టుకుని పడుకుంది కృతి. మన తర్వాత జరిగింది తెలుసుకోవడం కోసం కీప్ లిస్నింగ్. మరొక మంచి అప్డేట్తో మళ్ళీ కలుద్దాం. ఈ కథ మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ తెలుగు స్టోరీస్. థ్యాంక్ యూ.